ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 45వ శ్లోకం చెప్పండి. 45 त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। బుద్ధి యోగం గురించి 3 శ్లోకాలు చెప్పాక కర్మకాండను ఖండిస్తూ మరొక 3 శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు రాబోయే శ్లోకాలు 45, 46, 47 ఈ 3 కూడా శాస్త్రంలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా ముఖ్యమైన విషయాన్ని, ఒక్కొక్క విషయాన్ని కూడా ఈ 3 శ్లోకాలు మనకి ప్రవేశపెడుతున్నాయి. ఈ 45వ శ్లోకంలో గుణాల గురించి ఆరంభిస్తాడు. త్రైగుణ్య విషయ వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే ఇక్కడ త్రైగుణ్య విషయ వేదాః, యోగం నీకు ఇక్కడ 3 గుణాల గురించి చెప్పింది అర్జున. ఈ 3 గుణాలని నువ్వు తెలుసుకొని నిస్త్రైగుణ్యో భవార్జున, ఇంకా గుణాలని అర్థం చేసుకొని గుణాలకి అతీతంగా నువ్వు వెళ్ళిపోవాలి. ఇక్కడ నిస్త్రైగుణ్య నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్ద్వంద. ఇక్కడ చూడండి, నా 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 అని పెడతారు చూడండి. ఇక్కడ నిస్త్రైగుణ్య మొదటి లైన్లో ఉంది. రెండో లైన్ చూడండి, నిర్ద్వంద్వ నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటూ ఇక్కడ నా 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 అంటూ 3 సార్లు ప్రయోగం చేస్తారు. నా అనే సంస్కృతంలో ఎప్పుడైతే వాడతారో ఇట్ టేక్స్ ది ఆపోజిట్ మీనింగ్ అన్నమాట. ఇప్పుడు వయలెన్స్ ఇంగ్లీష్లో నాన్, సంస్కృతంలో నా. వయలెన్స్, నాన్ వయలెన్స్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. నా అని పెట్టేసరికి అది ఆపోజిట్ మీనింగ్కి వెళ్ళిపోతుంది. ద్వంద్వాలు నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళిపో. యోగక్షేమాలు నిర్యోగక్షేమ, యోగక్షేమాలకి అతీతంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నిస్త్రైగుణ్య గుణాలు, నిస్త్రైగుణ్య అంటే గుణాలకి నువ్వు అతీతంగా వెళ్ళిపోవాలి అంటూ నా 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 అనే ఈ పదాన్ని వాడతారు ఇక్కడ. అదే మొట్టమొదట ఈ 3 గుణాలంటే ఏంటి, గుణాలని మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఈ గుణాలు, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకని అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఇక్కడ వ్యాసుడు గుణాల గురించి చెప్తూ ఉంటారు మనకి. 2వ అధ్యాయంలో చెప్తారు, 3వ అధ్యాయంలో చెప్తారు, 7వ అధ్యాయంలో ఇంకా బాగా క్లియర్గా చెప్తారు. ఎక్కడెక్కడ 18వ అధ్యాయాలు అయితే పూర్తిగా గుణాల గురించే మాట్లాడుతుంది, సగం అధ్యాయం గుణాల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నేను మీకు జస్ట్ బ్రీఫ్లీ ఇదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుణాలు అంటే మన థాట్ ప్యాటర్న్, మనం ఆలోచించే విధానమే ఇక్కడ గుణాలు. ప్రతి మనిషికి కూడా, ప్రతి ఒక్కరిలో కూడా 3 గుణాలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. తమో గుణము, రజోగుణము, సత్వగుణము. ఈ 3 గుణాలు ప్రతి మనిషి అంటే ఈ మూడు గుణాలు అందరిలో ఉంటాయి. అమెరికన్ అవ్వచ్చు, ఆఫ్రికన్ అవ్వచ్చు, ఇండియన్ అవ్వచ్చు, ఎవరైనా. మనిషి అంటే 3 గుణాలు. ఇంకా మనకు వేదంలో చెప్పిన ఈ గుణాల గురించి జ్ఞానం ఇంకెక్కడా లేదు. ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు దీని గురించి. మన శాస్త్రమే చెప్పింది, మన శాస్త్రమే దీన్ని బయటికి తీసుకొచ్చింది.
అందుకే తమస్కి, రజస్కి, సత్వకి ఇంగ్లీష్లో పదాలు లేవు. ఇది సంస్కృతంలోనే మనం అర్థం చేసుకోవాలి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అయితే మనుషులు మనందరూ ఇంత వేరుగా ఎందుకు ఉంటాము అంటే అందరిలోని గుణాలు ఉంటాయి, కానీ ఆ గుణాల యొక్క పరిమాణంలో తేడా ఉంటుంది. కొందరిలో సత్వ ఎక్కువ ఉండొచ్చు, కొందరిలో రజోగుణం ఎక్కువ ఉండొచ్చు, కొందరిలో తమోగుణం ఎక్కువ ఉండొచ్చు. ఆ పరిమాణాల్లో భేదం వలన మనుషులు ఇంత వేరుగా ఉంటారు. కానీ అందరిలోని కూడా 3 గుణాలు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం కాఫీ ఎలా చేస్తాం చెప్పండి. డికాక్షన్ వేస్తాం, పంచదార వేస్తాం, పాలు వేస్తాం. మీరు పంజాబ్ స్టేట్ వెళ్ళి కాఫీ అడిగారు అనుకోండి, అక్కడ పాలు క్వాంటిటీ 80% ఉంటుంది. ఒక 10% డికాక్షన్ చాలా తక్కువ వేస్తారు, 10%. మిగిలిన 10% షుగర్ వేస్తారు. దాన్ని వాళ్ళు కాఫీ అంటారు. గుజరాత్ వెళ్ళామనుకోండి, ఒక 60% షుగర్ ఉంటుంది, తీయగా ఉంటుంది అక్కడ కాఫీ. 60% షుగర్తో నింపేస్తారు. మిగిలిన ఒక 30% పాలు వేస్తారు, ఓ 10% డికాక్షన్ వేస్తారు. మన ఆంధ్ర వచ్చేసరికి స్ట్రాంగ్ కాఫీ, 60% డికాక్షన్ ఉంటుంది, కొంచెం పాలు వేస్తాం, కొంచెం షుగర్ వేస్తాం. ఇక్కడ అన్ని కాఫీలే, అన్నింట్లోనే ఈ 3 ఉన్నాయి. డికాక్షను, పాలు, పంచదార, ఈ 3 లేనిదే కాఫీ లేదు. అన్నింట్లోని ఈ 3 ఉంటాయి, కానీ పరిమాణాల్లో తేడా ఉంది కదండి. అలాగే అందరిలోని ఈ గుణాలు ఉంటాయి, కానీ పరిమాణాల్లో తేడా ఉంటాయి. అందరూ బట్టలు వేసుకుంటారు, కానీ ఒక్కొక్కరు వేసుకునే టెక్స్చర్ వేరు. ఒకరు కాటన్ వేసుకోవచ్చు, ఒకరు నైలన్ వేసుకోవచ్చు, ఒకరు సిల్క్ వేసుకోవచ్చు, ఇంకొకరు ఇంకేదో వేసుకోవచ్చు. అలాగే అందరూ ఆలోచిస్తాం, ఆలోచన లేకుండా మనిషి ఉండడు. కానీ మనిషి ఆలోచించే విధానం వేరువేరుగా ఉంటుంది, ఒక్కొక్కరిది వేరువేరుగా ఉంటుంది. ఆ ఆలోచించే విధానం దేని మీద ఆధారపడి ఉందంటే అది నీలో ఉండే గుణాల మీద ఆధారపడి ఉంది. నీ గుణం బట్టే, నీలో ఏ గుణం ఉందో నీ ఆలోచనలు ఎలా ఉంటాయి, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నీ కర్మలు ఎలా ఉంటాయి. మనిషి యొక్క ఆకృతి చూసుకోవాలంటే మనకి అద్దం, మనిషి యొక్క ఆంతర్యం చూసుకోవాలి అంటే మనకి గుణాలు. ఈ గుణాలు బట్టి నేనేంటో నాకు అర్థమైపోతూ ఉంటుంది ఇక్కడ. కాబట్టి అందరూ ఆలోచించిన ఈ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, అది గుణాల మీద ఆధారపడింది. అయితే మొట్టమొదట ఈ గుణాలు అర్థం చేసుకోవాలి. తమో గుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, సత్వగుణం అంటే ఏంటి. ఎందుకంటే ఈ 3 గుణాలు నాలో ఉన్నాయి. నేను చెప్తుంటే మీకు అర్థమైపోవాలి నాలో ఈ గుణం ఉంది. నేను చెప్తుంటే వెంటనే మా ఆయనలో ఈ గుణం ఉంది, లేదా మా అత్తగారిలో ఈ గుణం ఉంది, లేదా మా అమ్మలో ఈ గుణం ఉంది. అలా చూసుకుంటే ఇంకా ఈ అద్దం మీ ఆంతర్యం చూపించదు, ఈ అద్దం మీ ఆంతర్యం చూపించదు. సో నేను చెప్తుంటే ఇంకా నేనున్నాను ఇక్కడ, నాలో ఇంకా ఈ తమో గుణం ఉంది, నాలో ఇంకా ఈ రజోగుణం ఉంది అంటూ మన ఆంతర్యాన్ని మనం చూసుకుంటూ పోవాలి ఇక్కడ. అదే మొట్టమొదట తమో గుణం అన్నింటికన్నా చిన్న గుణం, అంటే ఇది నీచమైన గుణం అని చెప్పుకోవచ్చు. అన్నింటికన్నా చిన్న గుణం, తక్కువ గుణం. తమో గుణం కన్నా కొంచెం బెటర్ రజోగుణం, రజోగుణం కన్నా బెస్ట్ గుణం సత్వగుణం. ఇది మొట్టమొదట తమో గుణంలో ఉండేవాడు, వాడి యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి అంటే, ఆ గుణం ఎలా వ్యక్తమవుతుంటుంది అంటే, తమో గుణం మీలో ఎలా వ్యక్తమవుతుంటుంది అంటే, మొట్టమొదట తమో గుణంలో ఉండే వాళ్ళకి విపరీతమైన బద్ధకం. ఎంత బద్ధకం అంటే వాళ్ళకి పక్క మీద నుంచి లేవడమే కష్టం. అలాం పెట్టుకోవడం, అలాం కొట్టంగానే స్నూజ్ నొక్కేయడం, మళ్ళీ అలాం పెట్టుకోవడం, 5 నిమిషాలతో మళ్ళీ అది గలగలగలగల మళ్ళీ స్నూజ్ నొక్కేయడం. ఇది తమో గుణం. నేను చెప్తున్నాను, ఆ గుణం ఎలా వ్యక్తమవుతుంది. అలాం కానీ డిస్మిస్ చేశారంటే సత్వగుణం, అలాం కానీ స్నూజ్ నొక్కారంటే తమో గుణం. ఇలా వ్యక్తమవుతూ ఉంటుంది తెల్లవారు లెగిచిన దగ్గర నుండి. సో వీళ్ళకి బద్ధకం ఎక్కువ, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదండి. అంటే ఈ తమో గుణం వాడికి ఎవరు అర్థం కారు. మీరు బుర్ర కొట్టుకున్నా మీకు నెత్తురు కారుతుంది, కానీ మీ బాధ వాడికి అర్థం కాదు.
ఎందుకంటే తమో గుణం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయ్యో ఈ మనిషి నాకు అర్థం చేసుకోవటం లేదంటే అది ఆ మనిషిలో ఉండే దోషం కాదు, అది ఆ తమో గుణ దోషం, అది అంతే. అక్కడ మీరు జాలి చూపించాలి. అయ్యో ఇంత చిన్న విషయం కూడా వీరికి అర్థం కావటం లేదంటూ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. వీళ్ళకి అర్థం కాదు, బాధలు అర్థం కాదు, భావాలు అర్థం కాదు, తమో గుణం. వీళ్ళు ఇంకా చేయాల్సిన పని ఆ రోజు చేయరు. ప్రోక్రాస్టినేషన్ అంటాం, పోస్ట్ పోనింగ్. రేపు 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 అప్లికేషన్ ఫామ్స్ ఏమైనా ఫిలప్ చేయాలంటే చూడండి, ఆఖరి రోజు వరకు రేపు 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 అని లాస్ట్ డే వచ్చేసరికి ఇంక కింద మీద కింద మీద కింద. తమో గుణం. ఈరోజు చేయాల్సిన విషయం ఈరోజే చేయాలి. సో ఇది ఎక్కడెక్కడ మీలో వ్యక్తం అవుతుంటుందో చూసుకుంటూ పోవాలి. ఈ తమో గుణం ఉండే వాళ్ళకి లేనిపోని భయాలు, బెంగలు. భయం అన్నమాట. ఆ ఆలోచించే విధానంలో ఒక లాజిక్ ఉండదు. నిన్న నాకు ఎవరో ఫోన్ చేసి, ఈ 3 రోజులు ఈ గ్రహాలు అన్నీ మీ అందరికీ తెలిసిందే, ఇంకా పూజలు దీపాలు ఇవి అవి. సో నాకు ఒకరు అడిగారు, మీరు దీపం పెడుతున్నారండి, ఎందుకండి ఈ సమయంలో దీపం పెట్టాలంటే? అది గ్రహాలన్నీ మంచి పొజిషన్లో ఉన్నాయండి, మనకి మంచి జరుగుతుంది. నేను అన్నాను, దీపం పెట్టకపోయినా మీకు మంచి జరుగుతుందండి. అది మంగళం. అది దీపం పెట్టేవాడికి పెట్టండి, ఏం పెట్టొద్దని చెప్పటం లేదు. పెట్టేవాడికి పెట్టని వాడికి అంతే మంగళం జరుగుతుంది అక్కడ. నువ్వు దీపం పెట్టేవని ఎక్కువ మార్కులు, పెట్టలేదని నీకు ఎక్కువ, అలా కాదు. అది జస్ట్ ఒక ఆలోచన, రీజనింగ్. అది జరిగితే అందరికీ మంగళం జరుగుతుంది. భగవంతుడిదే అందరికీ ఉంటుంది. నువ్వు చేసావని నీకు ఎక్కువ, నువ్వు చేయలేదని నీకు ఎక్కువ అని ఎప్పుడు ఉండదు. సో ఒక రీజన్, లాజిక్ లేకుండా ఇంకా పిచ్చి అనమాట. దేనికైనా ఒక హైప్, ప్రతిదానికి ఒక పిచ్చి. తమో గుణం. ఒక ఆలోచనలో ఒక లాజిక్ ఉండదు, ఒక క్లారిటీ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తమో గుణం మా గురువుగారు చెప్తూ ఉంటారు. వాళ్ళ కుటుంబంలోని మేకని బలిస్తారు చూడండి, మేకల్ని, జంతువుల్ని బలిచ్చేస్తూ ఉంటారు. మా గురువుగారి యొక్క ఫ్యామిలీలో కూడా అలా జంతువులు, మేకని బలిచ్చే ఆచారం ఉండేదంట. మా గురువుగారి సమయం వచ్చేసరికి మేకను రెడీ చేశారు. ఇంకా మా గురువుగారే ఆ ఇంటికి పెద్ద కాబట్టి ఈయన వెళ్ళి ఆ మేకను బలి చేయాలి. నేను చేయను అన్నారంట మా గురువుగారు. నేను చేయనంటే ఇంకా అక్కడ చుట్టుపక్కల, నువ్వు చేయవా, ఇది ఆచారం, సంవత్సరాల నుంచి వస్తున్న మన ఇంటి ఆచారం ఇది నువ్వు చేయకపోతే నీ పిల్లలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, నీకు అనారోగ్యం వచ్చేస్తుంది, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, నీ ఐశ్వర్యం పోతుంది అంటూ అందరూ భయపెట్టారంట. ఆ రోజు మా గురువు గారు, నాకు అనారోగ్యం రాని, నేను చచ్చిపోని, నా పిల్లలు రోడ్డు మీదకి వచ్చేయని, నా ఐశ్వర్యం అంతా పోని, నేను అడుక్కుని తిన్ని, ఈ మేక మాత్రం ఈరోజు బ్రతకాలి అని చెప్పి ఆ రోజు అది క్యాన్సిల్ చేస్తారంట. మా గురువుగారు 95 ఏళ్ళు, మనందరికన్నా హెల్తీగా ఉంటారు. సో మేక బలికి నా ఐశ్వర్యానికి అక్కడ ఏదైనా లింక్ ఉందా చెప్పండి? ఇది లేకుండా నమ్మేయడం తమో గుణం. ఈ తమో గుణం ఉండే వాళ్ళకే మూఢనమ్మకాలు ఎన్ని ఉంటాయో మరి చెప్పడానికి లేదు. ఈ భగవంతుడి దగ్గరికి వెళ్తేనే నా కోరిక తీరిపోతుంది, ఈ పూజ చేస్తేనే నా కోరిక తీరిపోతుంది, తమో గుణం. అర్థం చేసేది ఒక రీజన్ ఉండదు. అది చెయ్యండి వేరుగా, కానీ అది చేస్తే ఇది జరుగుతుంది, దీనికి దానికి రిలేషన్ ఏంటి? సో ఇలాగా తమో గుణం మనలో వ్యక్తమైపోతూ ఉంటుంది. ఎన్ని చెప్పాను చూడండి. బద్ధకం ఉంటుంది, వీళ్ళకి భావాలు అర్థం కాదు, మనిషిని అర్థం చేసుకునే శక్తి వీళ్ళలో ఉండదు, వీళ్ళు కర్మ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే ముందే చెప్పాను బద్ధకం ఎక్కువని. వీళ్ళన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు. రేపు చూసుకుందాం. ఏది జరిగినా వీళ్ళలో చలనం ఉండదు. ఆకాశం నెత్తి మీద పడినా వీళ్ళలో చలనం ఉండదు. తమో గుణం. లేనిపోని భయాలు, భీతులు, ఒక రీజన్ లేకుండా, ఒక లాజిక్ లేకుండా మాట్లాడి నమ్మి బ్రతికే వాళ్ళు తమో గుణం. ఈ గుణం మన అందరిలోని ఎంతో కొంత పరిమాణంలో ఉంది. తమో గుణం, తమస్సు అంటే అజ్ఞానం అని అర్థం. ఈ ఎంతో కొంత అజ్ఞానం మనందరిలో ఉంది. నెక్స్ట్ రజోగుణం. అర్థమైందండి? తమో గుణం కన్నా కొంచెం బెటర్ రజోగుణం.
ఈ రజోగుణం ఉండేవాడికి స్వార్థం, నాకేంటి లాభం అనుకునేవాడు రజోగుణం. ఒకళ్ళు ఇంకొకరితో కలిస్తే నా వలన వీడికి ఎట్లాంటి ఉపయోగం ఉంది అని అనుకునేవాడు సత్వగుణం. వీడి వలన నాకేంటి లాభం అనుకునేవాడు ఇక్కడ రజోగుణం. ఈ రజోగుణం మనకుండే ఈ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా రజోగుణం నుండి పుట్టినవే. 3వ అధ్యాయంలో అడుగుతాడు అర్జునుడు, ఇదే ప్రశ్న అడుగుతాడు. నాకు వద్దనుకుంటాను కోరికలు, నాకు కోపం రాకూడదు అనుకుంటాను, నాకు ఈర్ష, అసూయ వద్దు, ఇవి మంచివి కాదు అని అనుకుంటాను, కానీ నాలో వచ్చేస్తూ ఉన్నాయి కృష్ణ. ఇలా వద్దనుకున్న ఈ కామక్రోధాలు వచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ కృష్ణుడు జవాబు చెప్తారు, కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవ. రజోగుణం నుండి పుట్టుకొచ్చాయంట. ఈ రజోగుణం ఉండే వాళ్ళకి ఒక బ్యాలెన్స్ ఉండదండి. వాళ్ళ పర్సనాలిటీలో ఒక బ్యాలెన్స్ ఉండదు. అయితే ఎగిరి గంతేసేయడం, లేదంటే కృంగి కృషించిపోవడం. అర్థమైందండి? ఏ చిన్నది మంచి జరిగినా ఓ గెంతి 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 రజోగుణం. ఎవరో ఒకడు ఏదో అన్నాడని చెప్పేసి ఇంకా కృంగి కృషించిపోతారు, రోజులు బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ భావాల్లో బ్యాలెన్స్ ఉండదు. రజోగుణంలో నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తూ ఉంటానంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని. కానీ మీరు ఎగ్జాంపుల్ గుర్తుంచుకొని కాన్సెప్ట్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. రజోగుణంలో చెప్పాలంటే ఇది జరిగింది. ఆ కాలేజ్ పేరు చెప్పని మీ అందరికీ తెలుసు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్లో. ఒకసారి నేను వెళ్ళేసరికి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను. అయితే ఒక ఆవిడ, షీఈస్ ద అసిస్టెంట్ ఆఫ్ హెచ్ఓడి అనమాట, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అసిస్టెంట్. చాలా హ్యాపీగా స్వీట్స్ పంచుతున్నారు అందరికీ. ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, నా బర్త్డే మేడం. చాలా పెద్దవాడు, ఒక 30 years ఉంటాయి. నా బర్త్డే మేడం. సో చాలా బాగా ఆవిడ మంచి గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని, గ్రీన్ కలర్ గాజులు, అన్నీ గ్రీన్ అనమాట. ఇంకా చూడంగానే చెప్పులు కూడా గ్రీన్గా ఉన్నాయి. ఆవిడకి కొంచెం ఎక్సైట్ పోక్ చేయాలని, మేడం చెప్పులు కూడా గ్రీన్ కలర్ ఎక్కడ కొనుక్కున్నారని అడిగారు. ఎక్కడ నేను చూడలేదు ఈ కలర్ అంటే, నేను ఆర్డర్ చేసుకున్నాను మేడం, 3 months నుంచి బర్త్డే ప్రిపరేషన్ చేస్తున్నాను. పోన్లే మంచిదే అని చెప్పేసి నేను ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చి ప్రిన్సిపల్తో కాసేపు మాట్లాడి మళ్ళీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇంకా ఆవిడ బోర్మని ఏడుస్తుంది. ఆ వేసుకునే మేకప్ అంతా పోయింది, ఆ పిచ్చిలా అయిపోయిందంతా. ఇదేంటి మేడం ఇప్పుడు అరగంట ముందు ఇంత, అరగంట కూడా కాదు, ఒక 15 గంట ముందు ఇంత ఆనందంగా ఉన్నారు, ఇప్పుడేంటి 15 గంటలో ఏమైంది ఇట్లా అయిపోయారంటే, ఈరోజు నా బర్త్డే అని తెలిసి కూడా నా హెచ్ఓడి నాకు దెబ్బలాడాడు మేడం చూడండి అని. ఇంకా అంత గెంతులు కూడా 15 గంటలో ఇలా అయిపోయాయి. ఇది రజోగుణం. అప్పుడు అనుకున్నాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు. వీళ్ళే నేర్పిస్తారు ఎడ్యుకేషన్. కొంచెం కూడా భావాల్ని కంట్రోల్ లేదు. అంటే ఎడ్యుకేషన్కి నేను ఎప్పుడు అంటుంటానని అనుకోకండి అండి. ఈ ఎడ్యుకేషన్ వేరు, జ్ఞానం వేరు. నాకు తెలిసిన ఐఐటి స్టూడెంట్స్ ఆర్ డ్రగ్ అడిక్ట్స్. ఒక ఐఐటి స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీ, ఒక ఐఐటి స్టూడెంట్ అని మన ఐఐటి అంటావు, దే ఆర్ సో మెనీ ఆర్ డ్రగ్ అడిక్ట్స్ ఆర్ దేర్. వాళ్ళ వల్ల కుటుంబం అంతా బాధపడుతుంటుంది. అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే ఇది, ఎడ్యుకేషన్తో పాటు మనకి శాస్త్ర జ్ఞానం ఉంటే ఆ మనిషి వేరుగా తీర్చిదిద్దుతున్నారు. మీరు మీ పిల్లలకి కానీ మీరు ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే ఈ జ్ఞానాన్ని ఇచ్చేయండి చాలు, ఇంకొకటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇవ్వకుండా ఇంకెన్ని ఇచ్చినా సరే వేస్టే, వాళ్ళు దాన్ని ఉంచుకోలేరు, నిలుపుకోలేరు. సో రజోగుణం అట్లాంటిది. భావాలు, స్వార్థంతో నిండిపోయి ఉంటారు వీళ్ళు. అందుకని రాత్రులు నిద్ర పట్టదండి, తిన్నది అరగదండి, రాత్రులు దొరులుతూ ఉంటారు మంచం మీద. ఎందుకంటే రజోగుణం. స్వార్థం ఉండేవాడు ఎలా పడుకుంటాడు చెప్పండి. సో ఇక్కడ డిప్రెషన్ అన్నా, స్ట్రెస్ అన్నా, స్ట్రెయిన్ అన్నా,
డివోర్స్ అన్నా లేదా ఇంకే బాధలు ఉన్నా సరే దానికి కారణం కేవలం రజోగుణం, రజస్సు. వీళ్ళకి అంటే ఒక ఫ్రెంజీడ్ యాక్టివిటీ అంటాం. ఫ్రెంజీడ్ యాక్టివిటీ అంటే పని తక్కువ గోల ఎక్కువ అంటాం చూడండి, అది రజోగుణం. కొంతమంది ఇంకా గోల 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 గోల, ప్రొడక్టివిటీ ఏమంటే ఏమీ ఉండదు, ఇంత కొంచెం ఉంటుంది నెల్లు. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్స్లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేస్తాం చూడండి. ఒక టీచర్ వస్తే చక్కగా పాఠం చెప్పుకొని పోతుంది, ఆ 40 నిమిషాలు ఎలాగైపోతుందో మనకి తెలీదు. ఇంకొక టీచర్ వచ్చిందంటే గోల గోల, ఆ పీరియడ్ అంటేనే భయం, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తాం. పని తక్కువ గోల ఎక్కువ, చదివే రాదు అక్కడ, గోల చేసి చేసి వెళ్ళిపోతుంది. రజోగుణం. కొంతమంది టీచర్స్ వచ్చి పడుకుంటారు, తమో గుణం. ఇలా మనం గుణాలను చూసుకుంటూ పోవచ్చు. అయితే రజోగుణంలో ఇవన్నీ ఉంటాయి. నేను చెప్పినవి భావాలు అదుపులో లేకపోవడం, స్వార్థంతో నిండిపోయి ఉండడం. వీళ్ళు గోల ఎక్కువ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఏదో కర్మ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. కాసేపు ఆపి టైం ఎంత అయిందిరా బాబోయ్ అని అడిగినా సరే వీళ్ళకి కోపమే, టైం లేదంటారు, టైం చెప్పడానికి టైం లేదంటారు. ఇదంతా రజోగుణం. మనలో ఉంది, ఎంతో స్వార్థం ఉంది, భావాలు అదుపులో ఉండటం లేదు, ఈ కామ క్రోధ లోభ మోహాలు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నాయి. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఎంతో కొంత ఉంటాయి, అది రజోగుణం. అన్నింటికన్నా గొప్ప గుణం మనిషిలో సత్వగుణం. సత్వగుణం ఉండేవాడికి ఈ సత్వగుణం పెరగాలంటే కేవలం జ్ఞానం, పూర్తి అవగాహన ఉంటుంది. సత్వగుణం ఉండేవాడు ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతుంటాయి, ఏది నిత్యం కాదు, ఏది అన్నీ వస్తూ పోతుంటాయి, ఆగమాపానీయాలు, అనిత్యాలు, అసుఖాలు అని అర్థం చేసుకునేవాడే ఇక్కడ సాత్వికుడు. సత్వగుణం ఉండేవాడికి భావాలు ఉంటాయి, ఆ భావాలు పూర్తిగా తన అదుపులో ఉంటాయి. సత్వగుణం ఉండేవాడే శ్రవణం చేయగలడు, మననం చేయగలడు, నిధిధ్యాసనం చేయగలడు, ధ్యానం చేయగలడు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి అలజడ ఉండదు ఇక్కడ సత్వగుణంలో ఉండేవాడికి. భావాలు ఉంటాయి. ఈ సత్వగుణం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మా గురువుగారిది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా గురుగారు చెప్తారు, ఒకసారి ఆయన బయట ఎక్కడ అబ్రాడ్లో, అమెరికాలోనే ఎక్కడో ఒక డే అంతా ఆయనకి లెక్చర్స్ ఉన్నాయి. గురువుగారు వాళ్ళ అమ్మగారితో చాలా క్లోజ్. మా గురువుగారు వాళ్ళ అమ్మగారితో చాలా క్లోజ్. ఎప్పుడైతే ఆయన అబ్రాడ్లో ఫుల్ డే లెక్చర్ ఇవ్వాలి, హాఫ్ డే లెక్చర్ అయిందో గురువుగారికి కాల్ వచ్చింది, అమ్మగారు చనిపోయారు, మీ అమ్మగారు వచ్చేయాలి. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకొక సెషన్ ఉంది, ఇంకో 2 గంటల సెషన్ ఉంది. అయితే మా అలమ్నేస్ అప్పుడు సుశీలాజీ, మీకు తెలుసు, సుశీలాజీని పిలిచంట ఆ టికెట్స్ అవి అన్నీ బుక్ చేసేసి అన్నీ సర్దేసి ఉంచు, నేను ఈ సెషన్ పూర్తి చేసుకొని వచ్చేస్తాను, మనం వెళ్దామంటారు. అండ్ గురువుగారు అంటారు, ఆ సెకండ్ సెషన్ ఫస్ట్ సెషన్ కన్నా బాగా జరిగింది. ఇది సత్వగుణం అంటే. సెకండ్ సెషన్ ఫస్ట్ సెషన్ కన్నా బాగా జరిగింది అంటే దాని అర్థం ఆయనకు భావాలు లేవని కాదు, ఆ భావాల్ని అదుపులో పెట్టుకునే శక్తి ఆయనలో ఉంది, ఆ భావాలకి ఒక డైరెక్షన్ ఇచ్చే శక్తి ఆయనలో ఉంది అని అర్థం అక్కడ. ఇది సత్వగుణం. ఏదొచ్చినా సరే వీళ్ళలో అంటే ఆ చలనం, చలించరన్నమాట. అంటే బాధ ఉంటుంది కానీ అది అదుపులో ఉంటుంది, భావాలు ఉంటాయి, అదుపులో ఉంటాయి. ఈ తమోగుణంకి సత్వగుణంకి అర్థం చేసుకోవాలి. తమోగుణంకి భావాలు ఉండవు, చలనం ఉండదు. సత్వగుణానికి భావాలు ఉంటాయి, భావాల్ని అదుపులో పెట్టుకుంటారు. ఈ తమోగుణానికి సత్వగుణానికి తేడా ఏంటంటే తమోగుణం అజ్ఞానం, సత్వగుణం పూర్ణ జ్ఞానం. ఇది తేడా ఉంది, జస్ట్ ఎ స్మాల్ డిఫరెన్స్. అదేందండి, లేదంటే సత్వగుణమే తమో గుణం ఉంచుకొని సత్వగుణం అనుకునే అవకాశం ఉంది అక్కడ. అందుకని ఎంతో కొంత సత్వగుణం మన అందరిలోనే ఉంది. ఈ 3 గుణాలు కలిస్తేనే మనిషి. ఈ పరిమాణంలో తేడా ఉంది కాబట్టి మనందరం కూడా ఇంత వేరుగా ఇంత వేరుగా మన కర్మలు ఉంటాయి, ఇంత వేరుగా మన ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడ
సత్వగుణానికి ఈ కర్మలు చేయాలి, రజోగుణానికి ఈ కర్మలు చేయాలి, తమో గుణానికి ఈ కర్మలు చేయాలి, కర్మలు ఉంటాయి. కానీ సత్వగుణం ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మనం సాత్వికుడు అంటాం. రజోగుణం ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళని రాజసికుడు అంటాం. తమో గుణం ఎక్కువలో ఎవరిలో ఉంటుందో వాళ్ళని మనం తమసికుడు అంటాం. సత్వగుణం ఉండేవాడు ఏ కర్మ చేసినా అందులో సత్వగుణం కనపడుతూ ఉంటుందండి. నేను మీకు ఎంత రెడిక్యులస్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఒక మనిషి తాగుతాడు చూడండి. తమో గుణం ఉండేవాడు తాగేసి పడుకుంటాడు, రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. రజోగుణం ఉండేవాడు తాగేసి నచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంత అతలాకుతలం చేసేస్తాడు వాడు ఉండే ప్రదేశం అంతా కూడా. సత్వగుణం ఉండేవాడు తాగిన డ్రైవ్ చేసుకొని ఇంటికి పోతాడు. అంటే పూర్తిగా కంట్రోల్ ఉంది. అంటే తాగేవాడు సత్వగుణం అని అనుకోవద్దు, స్పిరిట్ అర్థం చేసుకోండి. నేను ఆడే మాటల్లో స్పిరిట్ అర్థం చేసుకో. ఒక గేమ్ చూద్దాం, క్రికెట్ గేమే మనం చూద్దాం. తమో గుణం వాడు బ్యాటింగ్ ఎలా ఉంటుంది? 10 రన్లు ఉంటాయి, 10 రన్లు ఉంటాయి, 5 బాల్స్ ఉంటాయి. మిగిలిన 2 బాల్స్ డిఫెన్స్ ఆడతాడు. చూసే వాళ్ళకి కోపం వచ్చేస్తుంటుంది, ఏం చేయవేమిరా. ఇది తమోగుణం బ్యాటింగ్ ప్లేయింగ్. రజోగుణం చూడండి, ఒక బౌలర్ ఎలా కొడతాడు బాల్కి, ఎంత గట్టిగా కొట్టాను అనుకుంటాడు, చూస్తే ఆ బాల్ వికెట్స్ దగ్గరే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు అది. అంటే అంత ఎఫర్ట్ పెట్టాడు, ప్రొడక్షన్ 0. సత్వగుణం చూడండి, కొంతమంది ఉంటారు, టెండూల్కర్ కానీ రాహుల్ ద్రావిడ్ కానీ, వీళ్ళందరూ కానీ ఎంత బాగా హిట్ చేస్తారు బాల్, అది 4 వెళ్ళదు అనుకుంటాం, 4 వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక గేమ్లో కూడా మనం గుణాలు చూసుకోవచ్చు. అదేంటంటే ఒక మనిషి అంటే తను వేసుకునే బట్టలు బట్టి కూడా తమో గుణమో రజోగుణమో సత్వగుణమో మనం ఆలోచించి చెప్పేయచ్చు. సత్వగుణం చూస్తేనే అట్రాక్షన్, రజోగుణం ఇంకా ఆభరణాలు, ఇంకా పిచ్చి మేకప్లు, ఇవన్నీ రజోగుణం. తమో గుణం మరి అడగండి, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక మనిషిని చూడగానే ఈ మనిషిలో సత్వగుణం ఉందా, ఆ డ్రెస్సింగ్ బట్టే మనం చెప్పేయచ్చు సత్వగుణమా రజోగుణమా తమో గుణం. అర్థమైందండి? కొంతమంది ఆడవాళ్ళు వంటలు చేయరు, నాకు తెలుసు చాలామంది. అందుకే ఎగ్జాంపుల్, భోజనం ముందు ఫ్రిడ్జ్ అంతా గాలిస్తారన్నమాట. ఇది నిన్నటిది, ఇది మొన్నటిది, ఇది ఆ మొన్నటిది, అవన్నీ తీసుకుని పెట్టుకొని తింటారు. యాతయామం గత రసం, ఏదైనా 3 గంటలు దాటిందంటే అందులో ఇంకా రసం పోయింది అంటుంది శాస్త్రం. వంటలు చేయరు ఇంకా. తమో గుణం. రజోగుణం వీళ్ళు తెల్లవారి 7 నుండి మీరు భోజనంకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునే వరకు వంటలు చేస్తూనే ఉంటారు. ఇంకా పొగలు తెచ్చి మీ నెత్తి మీద పెట్టేస్తారు. ఎన్ని వంటలు చేస్తారో లెక్కలేదు, ఏదీ తినలేం. రజోగుణం. ఇంకా చూడండి, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నిండిపోయి ఉంటుంది. ఇవన్నీ మీరు చేస్తే అమ్మో నాలో ఇంకా ఈ గుణం ఉంది అంటూ మీకు గుర్తు రావాలి, అందుకే చెప్తుంటాను. అర్థమైందండి? ఇంకా ఆ ప్లాట్ఫామ్ అంతా నిండిపోయి ఉంటుంది, శుభ్రం ఉండదు, క్లెన్లీనెస్ ఉండదు. సత్వగుణం చేసేది 1-2 వెరైటీలు, అంత క్లీన్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇది సత్వగుణం. సో మనం ఏ యాక్షన్లోనైనా ఏ కర్మలోనైనా సత్వగుణం ఉండేవాడు సత్వ అన్ని కర్మల్లో కనపడుతుంది. రజోగుణంలో ఉండేవాడు రజోగుణం కనపడుతుంది ఆ కర్మల్లో. తమో గుణము మీకు ఉందనుకోండి, ఆ కర్మల్లో మీరు వేసుకునే బట్టల్లో కానీ, మీరు వేసుకునే మాటల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీరు వండే వంటలో కానీ, మీ వంటిల్లులో కానీ, అన్నింటిలో ఆ గుణం ప్రతిబింబిస్తుంది. ఈ గుణం ప్రతిబింబిస్తూ ఉంటుంది. విచారం చేయండి ఒక్కసారి. అర్థమైంది? అయితే ఇక్కడ చాలామందికి అంటే కామన్ క్వశ్చన్ నాకు అడుగుతూ ఉంటారు, భోజనం మార్చేస్తే గుణం మారిపోతుంది. ఎందుకంటే ఇవి రాంగ్ కాన్సెప్ట్స్. ఎంతోమంది గురువులు చెప్పేశారు, ఈ పచ్చి ముక్కలు తినండి, లేదా అదే పని మీద నీళ్ళు తాగేయండి, లేదా ఉప్పు లేని ఆహారం తినండి, ఆయిల్ లేని ఆహారం తినండి, మీలో సత్వగుణం పెరిగిపోతుంది. అలా పెరగదండి, అర్థం చేసుకోండి. ఈవెన్ భోజనంలో చూస్తే తమో గుణం వాడు ఎట్లాంటి భోజనం ఇష్టపడతాడు తెలుసండి?
ఫర్మెంటెడ్ అంటే ఇంకా కంపు, మనం ముక్కు మూసుకుంటాం. చూడండి, ఎక్కడో ఈ డ్రై ఫిష్, ఈ ఎండిపోయిన చేపలు ఎక్కడో ఫ్రై చేస్తే మనం ఇంట్లో ముక్కు మూసుకుంటాం, ఇంకా నిలబడలేకపోతున్నాం ఆ స్మెల్కి. వాడది తింటాడు, ఇష్టంగా తింటాడు వాడు. అర్థమైందండి? తమో గుణం వాడు ఇష్టంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఫర్మెంటెడ్ ఇంకా పుల్లిసిపోయినవన్నీ తింటారు. ఆ గుణం అది ఆటోమేటిక్గా ఆ భోజనంకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా రజోగుణం అంటే ఫాస్ట్ ఫుడ్. ఈరోజు మోడర్న్ జనరేషన్ ఫాస్ట్ ఫుడ్, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ కూడా రజోగుణం. కళ్ళల్లోంచి నీళ్ళు, ముక్కులోంచి నీళ్ళు, చెవుట్లోంచి నీళ్ళు వచ్చేస్తుంటే ఎందుకంత బాధ అయినా సరే తింటూ ఉంటారు. రజోగుణం ఉండేవాడు ఆటోమేటిక్గా అట్లాంటి భోజనం తింటూ ఉంటాడు. ఏదో ఎప్పుడో ఎవరో ఇంట్లో ఎవరో తింటారని ఒక్క స్పూన్ బై ఛాన్స్ నేను వేసుకుంటే కడుపులో భోగిమంట, భగ్గమంట, చూడండి అలా మండిపోతూ ఉంటుంది. కానీ అది వాళ్ళు ఎలా ఆస్వాదిస్తారో నాకు అర్థం కాదు. సత్వగుణం ఉండేవాడు, వీడికి సత్వగుణమో తెలీదు, కడుపు పాడైందో తెలీదు, ఆటోమేటిక్గా అవి తింటాడనమాట. అంటే ఇన్సిపిడ్ అంటే ఏది ఎక్కువ తీసుకోలేడు, ఎక్కువ సాల్ట్ తీసుకోలేడు, ఒక ఆయిల్ వాడి శరీరం అంగీకరించదు. ఇంకా ఒక సాల్ట్ తీసుకోలేడు, ఒక కారం తీసుకోలేడు, ఒక ఆయిల్ తీసుకోలేడు. సో ఇక్కడ భోజనం మారితే సత్వగుణం మారదు. సత్వగుణం వచ్చేవాడు ఆటోమేటిక్గా ఇటువంటి భోజనాల వైపు తిరుగుతాడు. లేదంటే అందరూ ఈ మొక్కలు, ఈ కాయగూర మొక్కలు, పచ్చి మొక్కలు తినేసి సత్వగుణం పెంచేసుకోవచ్చు. అది చాలా ఈజీ చెప్పాలంటే. మరి సత్వగుణం ఎలా పెరుగుతుందండి నేను చెప్తాను. అందుకే ఎలా పెరగదో అది ముందు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక కామన్ బిలీఫ్. ఇది చేస్తే సత్వ పెరిగిపోతుందండి, పెరగదండి. మీలో సత్వగుణం ఉంటే మీరు ఆటోమేటిక్గా అటువంటి భోజనం వైపు ఆకర్షితులవుతారు, అటువంటి భోజనం వైపు వెళ్తారు. అర్థమైందండి? రజోగుణం అంటే అది, తమో గుణం అంటే ఇది. అయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఏమంటున్నారంటే, ఈ 3 గుణాలని బాగా అర్థం చేసుకుని అర్జున, నీలో సత్వగుణం పెంచుకొని నువ్వు గుణాలని సత్వగుణం పెరగగాన నువ్వు గుణాతీతుడైపోతావు. అంటే గుణాలని అధిగమించేస్తావు, గుణాలని అతీతంగా వెళ్ళిపోవు. అయితే ఇప్పుడు నాలో ఈ సత్వగుణం ఎలా అండి పెంచుకోవాలి అంటే, రజస్సు తమస్సు తగ్గంగాన సత్వ పెరిగిపోతుంది. ఇంకొకటి లేదు, ఇది క్యాల్కులేషన్స్. ఒకవేళ 100% గుణాలు అనుకుందాం, ఇందులో రజస్సు 60% ఉంది, తమస్సు 30% ఉంది, సత్వ 10% ఉంది. ఈ 10% సత్వ పెరగాలంటే ఏం చేయాలి? ఈ 60% ఉన్న రజస్సుని, 30% ఉన్న తమస్సుని నేను తగ్గించుకుంటూ పోవాలి. అప్పుడు నాకు సత్వ పెరుగుతుంది. అయితే నేను రజస్సు తమస్సుని ఎలా అండి తగ్గించుకుంటూ పోయి సత్వని ఎలా పెంచుకోవాలి అంటే, మనకి 24 గంటలు, రోజులో 24 గంటలు. ఈ 24 గంటలు మన గుణాల మీద డైరెక్ట్ ప్రభావం ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకు కూడా ఇది నేర్పండి. అంటే గుణాల మీద ఈ 24 గంటల సమయం డైరెక్ట్ ప్రభావం ఉంది. ఎలాగో చెప్తాను. సత్వగుణం ఉదయం 4 నుండి 6 వరకు బయటకు వస్తుంది. సత్వగుణం ఉదయం 4 నుండి 6. అందుకని మా ఆశ్రమంలో మేము 4కి లేచిపోతాం. 4కి లెగిచిపోయి ముందు రోజు గురువుగారు ఏం క్లాస్ చెప్పారో 4 లేచిపోయి వాకింగ్కి వెళ్ళిపోము, 4 లేచిపోయి కూర్చొని ఆ పూజ గదిలోకి వెళ్ళిపోయి పూజ చేసేము, స్నానాలు చేసేయం, ఇవేమీ చేయం. 4 గంటలకి ప్రేయర్ చేసుకుంటూ వచ్చి ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని ముందు రోజు గురువుగారు చెప్పిన క్లాస్ మేము మననం చేసుకుంటాం, చదువుకుంటాం. సో ఎందుకంటే 4 నుండి 6 వరకు మీలో ఎంత సత్వ ఉందో అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీ కండలు పెంచుకోవాలంటే మీరు ఏం చేస్తారు? ఉన్న ఎంతో కొంత కండ ఉంది, ఆ కండని పెంచుకోవాలి అంటే ఉన్న కండతోనే ఎక్సర్సైజ్ చేస్తామా లేదా చెప్పండి. ఆ కండ మీదే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే అది బలపడుతుంది, పెద్దదవుతుంది. అలాగే ఉన్న సత్వ, ఎంత సత్వ ఉందో ఆ సత్వ మీద నేను ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతే నాలో సత్వగుణం పెరుగుతుంది. 4 నుండి 6 అంటే ఒక తమో గుణంలో ఉండేవాడికి కూడా 4 నుండి 6 అయ్యేసరికి సత్వగుణం, ఆ సమయంలో ఎంత సత్వం ఉందో అంత సత్వ బయటపడుతుంది.
మీకు మేము చిన్నప్పుడు నాకు గుర్తు, ఎప్పుడైతే అంటే ఒక 7వ క్లాస్ 8వ క్లాస్ 7th 8th స్టాండర్డ్లో అప్పుడు వీసీఆర్లు ఉండేవి చూడండి. ఇలా మనకి మూవీస్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవి కాదు, వీసీఆర్స్ రెంట్కి తీసుకునేవారు. ఇంకా అదే పని రాత్రంతా ఒకటి తర్వాత ఒకటి అంటే రెంట్ ఇస్తున్నాం కాబట్టి రాత్రంతా సినిమాలు చూసేయాలి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి మీ అనుభవం. సరిగ్గా 4 వరకు చూసి ఆపేసేవాళ్ళం, అవునా లేదా? ఎప్పుడు 5 వరకు చూసేవాళ్ళం కాదు. రాత్రంతా చూసిన 3:30 4 వచ్చేసరికి ఇంకా ఓపిక క్షీణించిపోయేది, ఆపేసేవాళ్ళం. అక్కడ సత్వగుణం వచ్చేస్తుంది. ఇవేవి నచ్చవు. ఒక పేకాట ఆడేవాడు కూడా రాత్రంతా ఆడతాడు, 3:30 వచ్చేసరికి ఇంకా ఆపేస్తాడు. ఎందుకంటే సత్వగుణం వాళ్ళలో బయటపడుతూ ఉంటుంది. ఏ పబ్లైనా ఏవన్నా సరే ఇవన్నీ అంతవరకు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా వాళ్ళలో సత్వగుణం వస్తుంది, ఇంకా నచ్చదన్నమాట అవన్నీ కూడా. అందుకని ఒక తమో గుణం ఉండేవాడు, బాగా రోజల్లా తాగేవాడికి కూడా మీరు ఉదయం 5 గంటలకు పట్టుకెళ్ళి ఇంద తాగు అంటే ఇప్పుడు వద్దు, తర్వాత తాగుతానంటాడు. తాగడు వాడు ఆ సమయంలో. ఎందుకంటే తమో గుణంలో ఉండేవాడికి కూడా ఎంతో కొంత సత్వ బయటపడుతుంది. కాబట్టి 4 నుండి 6 ఈ సమయాన్ని ఎవరైతే ధ్యానంలోని, మననంలోని, శ్రవణంలోని వాడుకుంటారో వాళ్ళలో సత్వ పెరుగుతుంది. ఒక సాధకుడికి ఏదైనా బిజినెస్ చేస్తే క్యాపిటల్ పెడతాం కదండి. ఒక సాధకుడు తన జీవితంలో పెట్టే క్యాపిటల్లే, సాధనలో పెట్టే క్యాపిటల్లే 4 నుండి 6 సమయం. ఈ సమయం పోయిందనుకోండి, తర్వాత సమయం ఉంటుంది, టైం ఉంటుంది, బట్ క్వాలిటీ బాగుండదు. ఇప్పుడు చూడండి, అందరికీ ఆలోచనలు ఉన్నాయి, బట్ క్వాలిటీ ఆఫ్ థాట్స్ డిఫరెంట్. ఈయన క్వాలిటీ ఆలోచనలు చాలా మంచివి, ఆ క్వాలిటీ చాలా చెడు క్వాలిటీ. అలాగే సమయం కూడా 24 గంటలున్న 4 to 6 ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టైం. అర్థమైందండి? ఎంత సత్వగుణం మనలో ఉందో అది పైకి వస్తుంది. ఆ వచ్చే సత్వగుణంతో నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నాలో సత్వగుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ టాపిక్ విని నా స్టూడెంట్స్ ఎంతమంది మార్నింగ్ టైంని వాడుకుంటున్నారో నేను చెప్పలేను. ఉండుంటారు ఇప్పుడు చాలామంది. అందులో ఉండే ఆనందమే వేరండి అంటారు. నిజంగా ఆ తర్వాత మీకు రాదు. అది స్టార్టింగ్ చాలా కష్టం, ఒక 4-5 నెలల కష్టం. ఒక సీక్రెట్ చెప్తున్నానండి, ఎందుకంటే ఆ సమయంలో ఉండే ఆనందం అర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ కదండి, అలాం అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఆ టైంలో టప్మని లేచిపోతాం అన్నమాట. ఆ సమయంలో మననం చేసిన, చదువుకున్న ఆనందమే వేరు. నెక్స్ట్ ఉదయం 6 తర్వాత రజోగుణం వచ్చేస్తుంది. అందరిలో రజోగుణం పైకి వస్తుంది. అందుకని యాక్షన్ అన్నమాట. అందరూ పని. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు ఇంటి పనిలో నిమగ్నమైపోతారు, మగవాళ్ళు ఇంకా ఆఫీసులకు వెళ్ళిపోతారు, పనిలోకి వెళ్ళిపోతారు. ఈ రజోగుణం ఉదయం 6 తర్వాత సాయంత్రం 6 వరకు అందరిలోని యాక్షన్ ఉంటుంది. ఎక్కువ కర్మ చేయడానికి ఇష్టపడతారు. ఈవెన్ తమో గుణంలో ఉండేవాడు కూడా 11:30 11 అయ్యేసరికైనా కొంచెం లెగిచి ఏదో ఒక కర్మ చేస్తాడు. సాయంత్రం 6 తర్వాత నెమ్మదిగా తమో గుణం వచ్చేస్తుంటుంది. అప్పుడు ఉండే క్వాలిటీ ఆఫ్ మనస్సు, మైండ్ ఈజ్ వెరీ వెరీ లో క్వాలిటీ అన్నమాట. తమో గుణం అంటే లో క్వాలిటీ. అందుకే జరగరానివన్నీ కూడా తమో గుణం సమయంలో జరుగుతాయి. చూడండి, ఒక మర్డర్ అయినా, ఒక రేప్స్ అయినా, గ్యాంగ్ రేప్స్ అయినా, ఒక దొంగతనాలైనా, దోపిడీలైనా, ఇవన్నీ కూడా తమో గుణంలో జరుగుతాయి. ఎందుకంటే ఆ మనస్సు ఆలోచన విధానం చాలా లో, చాలా అంటే ఒక నీచమైన ఆలోచనలు తమో గుణం. నేను ఆల్రెడీ చెప్పాను. సో సత్వగుణంలో ఉండేవాడికి కూడా తమో గుణం వచ్చేసరికి తనలో ఎంత తమో గుణం ఉందో అది బయటపడిపోతుంది. అర్థమైందండి? సో తమో గుణం ఉండేవాడికి సత్వగుణం వచ్చేసరికి ఎంత కొద్దిగా సత్వం ఉందో అది బయటపడిపోతుంది. సో 24 గంటలు, ఇంకా సాయంత్రం 6 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 3-3:30 వరకు మనిషిలో తమో గుణమే ఉంటుంది. మళ్ళీ 4 నుండి 6 సత్వ, 6 నుండి సాయంత్రం 6 రజస్సు, మళ్ళీ 6 తర్వాత మళ్ళీ ఉదయం వరకు తమో గుణం. ఈ 24 గంటలు గుణాలు, ఇది మనం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ మనం ఏ గుణం ఏ సమయాన్ని వాడుతున్నాము.
పిల్లలు రాత్రులు చదువుతారు. సత్వగుణంలో అరగంటకి మనకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తమో గుణంలో 2-3 గంటలు చదివిన ఎఫెక్ట్ ఉండదు. మనందరికీ చిన్నప్పుడు చెప్పేవారు, మా తాతగారులు చెప్పేవారు, తర్వాత ఎందుకంటే ఇవాళ రేపు అందరి పిల్లలు రాత్రులు చదువుకోవడమే. సో ఇక్కడ సత్వగుణం పెరగాలి అంటే సత్వగుణాన్ని వాడుకోవాలి. కానీ సత్వగుణం పెరగాలి అంటూ తమో గుణాన్ని వాడుకుంటున్నాం. ఇక్కడ రాత్రులు అంబడి తెలివేసి ఉండడం, పగలంతా సరే సూర్యోదయం వరకు తెలియదు. ఇక్కడ 4 నుండి 6 ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, 4 నుండి 6 మీకు కష్టమైనా కనీసం 5 నుండి 6 మీరు వాడుకోండి రోజు. అర్థమైందండి? ఈవెన్ ఒక బిజినెస్లో ఉన్నా, ఒక జాబ్లో ఉన్నా, మీ ప్లానింగ్లు కానీ మీ ప్రోగ్రామింగ్లు కానీ సత్వగుణంలో చేసుకుంటే రిజల్ట్ డబల్ అయిపోతుందండి. సో సత్వగుణాన్ని మనం పడుకొని గడిపేస్తున్నాము, తమో గుణంలో తెలివేసి ఉంటున్నాము. ఏ గుణం పెరుగుతుంది మనిషిలో చెప్పండి? తమో గుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది. అందుకని ఆశ్రమాలు ఎలా ఉంటాయి? 4 గంటలు లేచిపోవాలి, 9 గంటలకు ఇంకా లైట్స్ ఉండకూడదు, ఏ రూమ్లోని లైట్ ఆన్ ఉండకూడదు, ఆపేయాలి. ఎందుకంటే ఇంకా తమో గుణం అక్కడ వాడుకోవడం వేస్ట్, అక్కడ పడుకోవాలి అక్కడ. సో గుణాలు ఇలాగా. అయితే ఇక్కడ నీలో సత్వగుణం పెరగాలి అంటే సత్వగుణం ఉండే సమయాన్ని నువ్వు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ధ్యానం, వీటిలో వాడుకోవాలి. అప్పుడు సత్వ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనిషిలో రజస్సు తమస్సు తగ్గిపోతాయి. అంటే ఈ స్వార్థం తగ్గిపోతుంది, ఈ భావాలు ఒక బ్యాలెన్స్కి వచ్చేస్తాయి, అజ్ఞానం ఇవన్నీ కూడా మనిషిలో తగ్గిపోతూ ఉంటాయి. సో రజస్సు తమస్సు ఎప్పుడైతే మనం తగ్గించేసుకుంటామో సత్వ పెరిగిపోతుంది. సత్వ ఎప్పుడైతే పెరిగిపోతుందో రజస్సు తమస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.